31వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగెను. అందుకతడు కర్ర అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆగస్టు నెలలోని ఆఖరి దినమందు ప్రభు పాదముల చెంత చేరి దేవుని స్వరాన్ని వినే గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము పొంది ఉన్నందుకే ఎంతగానో దేవుని స్తుతింపబద్ధులమై ఉంటున్నాము. ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకించుదాము. మండుచున్న పొదలో ప్రత్యక్షమైనటువంటి మహోన్నతుడైన దేవుడు మోషేను అడుగుతున్న ఒక ప్రశ్న ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నీ చేతిలోనిది ఏమిటి అని, వాట్ ఈస్ దట్ ఇన్ యువర్ హ్యాండ్ అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. నీ చేతిలో ఏమున్నది? చాలా పర్యాయములు మనము కలిగి ఉన్న వాటిని సరిగ్గా గుర్తించనందుచేత మనము చేయవలసిన కార్యాలను నిర్లక్ష్య పెడుతూ ఉంటాము. నేనేం చేయగలను అని ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ దేవుని మహాకృప మనము కలిగిన వాటిని బయలుపరచుట ద్వారా మనము చేయవలసిన వాటిని సూచిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు ఇదే సత్యము మనకు అర్థమవుతూ ఉంటుంది. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా, వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని వ్రాయబడింది. అంటే మనము చేయవలసిన కార్యాలు ఉన్నాయి. అవి ముందుగానే సిద్ధపరచబడినటువంటి కార్యములు, అవి దేవుని చేత స్థిరపరచబడినటువంటి కార్యములు, అవి మంచి కార్యములు. అందుకొరకే దేవుడు మనను సృష్టించి ఉన్నారు అని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మంచి కార్యములు చేయడానికి దేవుడు మనను పురికొల్పుతూ ఆ కార్యములు చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని, వనరులను కూడా దేవుడు అనుగ్రహిస్తున్నారు అనేది సత్యమే. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు ఒకానొక సందర్భంలో అబ్రహాముకు ఒక సంగతి తెలిసింది. అదేమిటినగా, సొదొమలో ఉన్నటువంటి లోతును అతని కుటుంబమును అతని యావదాస్తిని శత్రువులు పట్టుకొని పోయారు అనే విషయము. ఆ సంగతి తెలుసుకున్నప్పుడు అబ్రహాము చింతిస్తూ కూర్చోలేదు. చాలా బాధపడుతూ ఎందుకు ఇలా జరిగింది అని వాపోలేదు. లేక నన్ను విడిచిపెట్టినందువలన లోతు ఇలాంటి పరిస్థితులకు గురి చేయబడి ఉన్నాడు అని కూడా అనుకొనలేదు. కానీ బైబిల్ ఏమని తెలియచేస్తుంది అని అంటే, ఆదికాండము 14వ అధ్యాయము 14 నుండి చదువుతూ ఉన్నాను. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. ప్రియులారా, ఇక్కడ చక్కటి మాదిరి కనిపిస్తూ ఉంది. అదేమిటంటే,
లోతు కుటుంబము ఆస్తి అంతయి కూడా పట్టబడినప్పుడు అబ్రహాము చేసిన కార్యం ఏమిటనగా ఆల్రెడీ తన చేతిలో ఉన్న 318 మందిని తీసుకొని ఆ శత్రువులను పోరాడడానికి, ఆ శత్రువులను జయించడానికి, లోతు కుటుంబాన్ని విడిపించడానికి, మిగిలిన వారిని కూడా విముక్తులను చేయడానికి ఆయన యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు. వాస్తవానికి మనం గమనించినట్లయితే అబ్రహాము తను తెలుసుకున్న సత్యం ఏమిటనగా మొదట దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అది ఎలాంటి నమ్మకమునంటే ఇదే 14వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఉంది. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా అబ్రహాం చెప్తున్నాను, నేను ప్రమాణం చేశాను అనగా దేవుని పట్ల నమ్మకముతో ఆయన ప్రార్థన చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన మౌనంగా లేడు, దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. మౌనంగా లేడు, తన చేతిలో ఉన్నవారితో పోరాడాడు, ఆ పోరాటంలో గెలిచాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము శత్రువులను చూస్తూ ఉంటాము, లేక జరిగిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము, కష్టాలను మనం ఎరిగిన వారంగా ఉంటాము. కానీ అబ్రహాము శత్రువుల సంఖ్య ఎంత, వారి యొక్క బలం ఎంత, ఇవన్నీ లెక్కలు వేసుకోలేదు. కానీ తన దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అప్పటికే తన చేతిలో ఉన్న 318 మందిని తీసుకున్నాడు, యుద్ధం చేశాడు, విజయం పొందుకొని ఉన్నాడు. సహోదరుడా, ప్రియ సహోదరి, నీ చేతిలో ఉన్నటువంటి శక్తిని లేక సాధనాన్ని లేక ఒక వనరులను నీవు వినియోగించుకోవడానికి దేవుడు కోరుకుంటున్నారు అనే సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఒకానొక సందర్భంలో యూదులందరూ కూడా సంహరించబడాలి అని హామాను అనేటువంటి వాడు భయంకరమైనటువంటి ఆ కుట్రను పన్నినప్పుడు మొర్దెకై ఎస్తేరుకు ఒక కబురు పంపిస్తూ ఉంటాడు. దయచేసి నీవు రాజుతో మాట్లాడు అని చెప్పి. అప్పుడు ఎస్తేరు అంటుంది, అయ్యో నేను 30 రోజులుగా రాజును కలవలేదు, రాజు పిలవకుండా గనక నేను రాజును కలిస్తే అతడు కనికరం చూపించకపోతే గనక నేను అతని చేతిలో చనిపోతాను అని అన్నది. స్నేహితులారా, అప్పుడు మొర్దెకై చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడకుండా మౌనంగా ఉంటే యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచన చేసుకొనుము అని చెప్పాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. నీవు మౌనంగా ఉండడానికి కాదు, నీవు రాణి కావడానికి గల దేవుని యొక్క సంకల్పం ఏమిటినంటే ఇదిగో ఈ సమయం కొరకే. నీవు మాట్లాడవలసిన సమయం ఇది, నీవు మౌనంగా ఉండవలసిన సమయం కానే కాదు. ఒకవేళ నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే దేవుడు తన ప్రజలను ఎలా రక్షించుకోవాలో ఆయనకు బాగా తెలుసు, కానీ నీవు మాత్రం నశించిపోతావు అని మాట్లాడాడు. అనగా స్నేహితులారా, ఎస్తేరు అనుకుంటుంది రాజు కోపానికి నేను గురైపోతాను అని. కానీ మొర్దెకై చెప్తూ ఉన్నాడు, ఈ సమయం కొరకే దేవుడిని నేను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి. ఎంత చక్కగా ఆయన దేవుని యొక్క ఆలోచనను ఆమెకు బయలుపరుస్తున్నాడు, గమనించారా? కాబట్టి ప్రియులారా, మన చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే కూడా దేవుడు మన చేతికి అప్పగించినటువంటి వాటిని లేక మనకిచ్చిన సామర్థ్యాన్ని, మనకు అనుగ్రహించినటువంటి ఈవులను మనం గుర్తించినప్పుడు వాటిని మనం ఉపయోగిస్తే దేవుని కార్యాలు చూడగలుగుతాము అనేది ఎంతో చక్కగా వ్రాయబడుతున్నటువంటి సత్యం అండి. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా కుష్ఠరోగైనటువంటి సీమోను ఇంట భోజనానికి కూర్చున్నారు. ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి ఆమె చాలా విలువైనటువంటి అచ్చజటామాంసి అత్తరును తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించినట్లుగా వాక్యంలో వ్రాయబడింది. అలా అభిషేకించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సణుగుకొని ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమెను గురించి ఇలా చెప్పారు,
మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనము నుండి, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వింటున్న ప్రియ దైవజనమ, జాగ్రత్తగా గమనిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఆ స్త్రీకి తెలుసు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించడము లేక ఆరాధించడము, ఘనపరచడము అనేది ఒక సామాన్యమైన మానవునికి శక్తి సరిపోతుందా? చాలాసార్లు మనం అనుకుంటాం, నా దేవుడు ఏమై ఉన్నారో నేను తెలుసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి నేను ఎలా ఆరాధించగలను, ఆ దేవునికి ఏ రీతిగా మహిమ చెల్లించగలను, ఏ రీతిగా నా దేవుని యొక్క మహిమను నేను ఘనపరచగలను అనేది మనం వేసుకుంటూ ఉంటున్న ఓ ప్రశ్న. కానీ ఆమె తనకున్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి అభిషేకము ద్వారా సమర్పించుకొని ఉన్నది. అక్కడున్న వారందరూ అంటారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. ప్రభు చెప్పారు, ఆమె శక్తి కొలది చేసింది, తన శక్తి కొలది చేసింది. తను ఎంత చెయ్యగలదో అంతే చేసింది. తన దగ్గర ఎంత ఉన్నదో దానితోనే దేవుణ్ణి ఆరాధించగలిగింది. దేవుని బిడ్డలారా, ప్రభువు చూసేది ఏమిటంటే, నీ దగ్గర లేని దాన్ని తీసుకుని వచ్చి దేవుణ్ణి మహిమపరచవలసిన అవసరం లేదు. నీవు కలిగి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని దేవుని మహిమ కొరకు వాడితే సరిపోతుంది. ప్రభు చెప్పారు, ఆమె ఎంత గొప్ప కార్యం చేసింది అంటే, ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో, అనగా సర్వలోకములోనూ ఈ సువార్త ప్రకటించబడుతుంది. అంటే ఆమె చేసిన కార్యం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ ప్రభు చెప్పారు అది చాలా గొప్ప కార్యము అని చెప్పి. సహోదరుడా, ప్రియ సహోదరి, నా చేతిలో ఏమీ లేదు, నేనంత శక్తి కలిగిన వ్యక్తిని కాదు, అంత బలమైన వ్యక్తిని కూడా కాదు అని వాపోతూ ఉన్నావా? ఆనాడు మోషే గారు కూడా చెప్తూ ఉన్నారు, ప్రభువా నేను వెళ్ళలేను, నేనేం సరిపోతాను, నేను అపాత్రుడను, నేను మాట్లాడలేనటువంటి వాడను అని అంటే ప్రభు అన్నారు, నీ చేతిలో ఉన్నది ఏంటి? ఆల్రెడీ దేవుడు ఒక సాధనాన్ని మోషే గారి చేతిలో ఉంచారు. ఒక మంచి పాత్రగా దాన్ని వాడుకోవడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు కూడా అనుకుంటున్నావా, నేను చాలా బలహీనమైన వ్యక్తిని, బలహీనురాలని, నేనేం చేయగలను అని? కానీ ఒకసారి ఆలోచన చేయి. మోషే గారి చేతిలో కర్ర నుంచిన దేవుడే ఆ స్త్రీ చేతికి అత్తరును అనుగ్రహించిన దేవుడే, ఎస్తేరునే ఒక సాధనంగా యూదుల కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడే నీ జీవితంలో కూడా ఒక ఈవిని అనుగ్రహించే ఉంటారు, ఓ సామర్థ్యాన్ని నీకు ఇచ్చే ఉంటారు, ఏదో ఒక తలాంతును నీకు అనుగ్రహించే ఉంటారు. కనుక నీవు నేను చేయవలసింది ఏమిటంటే, లేని దాని కొరకు మనం ఆలోచించకుండా ఉన్నదాన్ని దేవుని చిత్తంలో ఉపయోగించగలిగితే అద్భుతాలు చూస్తామండి. 5 తలాంతులు కలిగిన వాడు దాన్ని ఉపయోగించినప్పుడు నిజంగా ప్రభు అన్నారు, బల నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులు కలిగిన వాడు దానినే ఉపయోగించినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని అన్నారు. 1 తలాంతు కలిగిన వాడు ఉన్నదాన్ని కూడా నిర్లక్ష్య పెట్టినప్పుడు సోమరవైన చెడ్డదాసుడా అని ప్రభు అన్నారు. ఇంతకీ మనం ఎవరమై ఉన్నాము? దేవుడు ఏది అనుగ్రహించారో దాన్ని గుర్తించి దాన్ని దేవుని మహిమ కొరకు వాడుతున్నామా? ఏ సామర్థ్యాన్నైతే, ఏ తలాంతునైతే, ఏ మంచి ఈవులనైతే దేవుడు మనకు అనుగ్రహించారో దానిని మనం ఉపయోగించి మన పరిస్థితులలో మనము పోరాడేవారముగా, మన పరిస్థితులను మనము జయించేవారముగా, పరిస్థితులన్నిటి మధ్యన దేవుణ్ణి ఘనపరిచే వారముగా, పరిస్థితులన్నిటి మధ్యన దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనము ఉంటున్నామా? లేక ఉన్న వాటిని నిర్లక్ష్యపెట్టి ఏమీ లేదు అన్నట్లుగా పిరికి ఆత్మతో నింపబడుతున్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దేవుని వాక్యములో చాలా చక్కగా జ్ఞాని అయిన సలోమోను తెలియచేశారు. అది మనం చూస్తే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనమండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చాలా చక్కగా వ్రాయబడింది. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, అనగా ఏదైనా ఒక పని చేయడానికి నీ దగ్గరికి వచ్చింది అవకాశం అని అంటే
నీ శక్తి ఎంత ఉందో అంతా ఉపయోగించి చెయ్యి అని ప్రభు చెప్తా ఉన్నారు. అవును ప్రియులారా, నీవు లేని శక్తిని తెచ్చుకోమని ప్రభు చెప్పడం లేదు. ఉన్నదాన్ని ఉపయోగించవు. చాలాసార్లు ఉన్నదాన్ని ఉపయోగించలేకపోతూ ఉంటాము. ప్రార్థనా జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, పరిశుద్ధతను కొనసాగించే విషయంలో కానీ, ప్రభుని ఆరాధించే విషయంలో కానీ, ప్రియులారా, ఏది ఉన్నదో దేవుడు ఏది ఇచ్చారో దాన్ని ఉపయోగించవు. ఎందుకంటే ఒకానొక సమయం రాబోతుంది, ఏమీ ఉపయోగించడానికి అవకాశం లేని సమయము. అప్పుడు అయ్యో నేను ఉపయోగించవలసిన సమయంలో ఉపయోగించలేదే అని కృంగిపోవలసిన అవసరత రాకుండా ఉండాలి అంటే ఉన్నపాటున అవకాశం ఉన్నప్పుడే, నీవు చేయగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడే నువ్వు చేయడం ప్రారంభించు. దేవుని కార్యాలు కన్నులారా చూస్తావు. కాబట్టి స్నేహితులారా, అయ్యో నా దగ్గర ఏమీ లేదు అని కృంగిపోవద్దు గాది, ఉన్నదాన్ని గమనించు. నీ చేతిలో ఏమున్నది అని ప్రశ్నిస్తున్న దేవుడే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు. దేవుని కృపలో సాగిపోదాం, దేవుని మహిమ కొరకు జీవించుదాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువజామున మీ పాదముల యొద్ద చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మాకు అనుగ్రహించిన వాటిని మేము గుర్తించినందుచేత కొన్నిసార్లు కృంగిపోతూ ఉన్నాము, భయపడుతూ ఉన్నాము, మేమేమీ చేయలేము అని అపనమ్మకంతో జీవిస్తున్నాము. కానీ ప్రభువా, మాకు ఇచ్చిన తలాంతులను గుర్తించి మీ చిత్తంలో వాడడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విన్న వారందరినీ కూడా దీవించి బలపరచండి ప్రభువా. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. దైవజనులను దీవించండి ప్రభువా. పరిచర్లో బలంగా వాడుకొనండి, వారి కుటుంబాలకు సహాయం చేయండి. మీ నా మహిమ కొరకై వారిని మీరు కొనసాగింపచేయండి. ఈ ప్రార్థన అంగీకరించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.